శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి, మిథున రాశిలో బుధుడు శుక్రుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. గత వారం చెప్పిన దాంట్లో ఎటువంటి మార్పు లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని వీరికి చాలా బలంగా ఉన్నారు. అష్టక వర్గు, సర్వాష్టక వర్గులో మంచి బలం కలిగి ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ధనాదాయం అనేది బాగా పెరుగుతుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. చాలా వరకు ఏలినాటి శని నడుస్తుంది, మనం ఇలాగే ఉంటామా అనే భావన వద్దు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుండదు. అయితే గోచారరీత్యా గత వారం కంటే ఈ వారం శని చాలా బలంగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు, ఉచ్చబట్టి ఉన్నారు. ద్వితీయంలో రవి, పంచమాధిపతి రవి ద్వితీయంలో బలంగా ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన విషయవహారాలు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఏదైనా బయటికి వెళ్తే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. కొన్ని వ్యవహారాలు, దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది వ్యవహారంలో. అయితే ఆ వ్యవహారాన్ని సక్రమంగా నిర్వర్తించి మీకు అనుగుణంగా మార్పు వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్థిరచరాశుల విలువ పెరుగుతుంది. భూక్రయ విక్రయాలు లాభిస్తాయి. కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఈ వారం. ఈ రాశులు జన్మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. దైవారాధన ఎక్కువ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు ఎంచుకున్న విద్యలో వైద్య వృత్తి కావచ్చు, మెకానికల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించింది ఏదైనా సరే దాంట్లో రాణించగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి మనం చేయగలమా లేదా అనే అపోహ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి చక్కగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు చేసే ప్రయత్నం ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి ఏర్పడతాయి. గత వారం కంటే ఈ వారం కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం, స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయండి, లేదంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, శని స్తోత్రం చక్కగా ఎక్కువగా పఠించినట్లయితే శని అనుగ్రహం పొంది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ఎరుపు ఒత్తులతోటి శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎక్కడ వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. కొద్దిగా కష్టపడితే ఫలితం ఎక్కువగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వరకు చాలా అనుకూలంగా ఉంది. అష్టమాధిపతి, లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి జన్మస్థానంలో ఉన్నారు. జన్మరాశిలో ప్రభుత్వ సంబంధించిన లీజులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఏదైనా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా లాయర్ ఫీల్డ్లో ఉన్నవారికి, డాక్టర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తిని స్మరించుకుని దక్షిణామూర్తి సూత్రం పఠించి ముందుకు వెళ్ళండి. దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అదేవిధంగా భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో మీరు బలంగా ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని కార్యక్రమం ప్రారంభించినా మంచి లాభాలు వాటిలో ఉంటాయి. కాబట్టి చక్కగా అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగింది.
సంతానం సంబంధించిన విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వారి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో మించిన విద్యార్థులు కష్టాంతకి ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పటికీ గురువు అనుగ్రహం వల్ల కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. శని అనుకూలంగా ఉన్నారు. వీరికి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. వాక్ చాతుర్యంతో ఎలాగైనా పైకి రావాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఏ పని చేసినా సరే నిదానంగా ఉంటుంది అనుకుంటారు, కానీ మీరు చేసే పనిలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన ప్రాజెక్టు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారాల నుండి కూడా సాఫ్ట్వేర్ రంగంలో వరకు కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అయితే కొంతమందికి లే ఆఫ్ జరుగుతుందేమో అనే భయం ఏర్పడుతుంది. అటువంటి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంది. మీ పని మీరు ప్రారంభించండి. అదేవిధంగా ప్రాజెక్టులో మల్టీ టాలెంటెడ్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. ఉన్న సబ్జెక్ట్ని ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాగే ఉంటుందా, ప్రస్తుతానికి ఇలాగే సరిపోతుందా అని కాకుండా సాధ్యమైనంత వరకు ఎంత ప్రయత్నం చేయగలరో అంత ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు చాలా బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నో అవి మీకు వస్తుంది. అయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధించే విధంగా గ్రహతులు కొద్దిగా సూచిస్తోంది. అదేవిధంగా మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. మానసికంగాను దృఢంగా నిలబడి మన ఏ పనైనా సరే మనం చేయగలము, ముందుకు వెళ్ళగలము అనే సంకల్పం ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆ ధైర్యంతో మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళగలుగుతారు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి ఫలితాన్ని సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ముందడుగు వేయండి. ధైర్య సాహస లక్ష్మణుడిగా ప్రతి పనిలోనూ దిగ్విజయంగా అమ్మవారి అనుగ్రహంతో మంచి పనులు పూర్తవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. స్థిరాస్తుల విలువ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్ విషయంలోనూ, రిజిస్ట్రేషన్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవకతవకలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ప్రమోషన్ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగం రీజాయినింగ్ అవ్వాల్సిన వాళ్ళకి ఈ వారం వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఎరుపు ఒత్తులతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు దీపారాధన చేయండి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో గురువు ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో వీరికి బలంగా ఉన్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. దశమ స్థానంలో కుజుడు బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, భూ సంబంధించిన వ్యవహారాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతో ఉంటుంది. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఏదైనా సరే మనం చేయగలము అన్న దృఢ సంకల్పంతో, ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మీరు సాధించగలరు. కానీ అక్కడక్కడ మనం చేయగలమా లేదా అన్న సంకోచం వస్తుంది. కానీ ఇటువంటివి ఏమీ పట్టించుకోకుండా చక్కగా మీపై మీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సోదరులతోటి ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కార దిశగా సాగుతుంది. ఆస్తి వివాదాల్లో కొలిక్కి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటుంది.
గడిచిన కొన్ని వారాల కంటే ఇప్పటి నుంచి కొంతవరకు బాగుంది, ధనాదాయం బాగుంటుంది అన్న ఒక ఆశ ఏర్పడుతుంది. జన్మరాశిలో గురువు బలంగా ఉన్నారు, ఉచ్చబడి ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. రావాల్సింది ఏదైనా సరే మీకు చేతికి అందుకొస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఏదైనా కష్టించే ఫలి అన్నట్టుగా కష్టానికి ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఏదైనా సరే మనం సాధించగలన్న ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఒక్కొక్కసారి నలుగురిలోనూ ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. అవేమీ పట్టించుకోకుండా విద్య మీద శ్రద్ధ పెట్టండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో గురువు అనుగ్రహం వల్ల ఏదైనా కార్యక్రమం తలపెడతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం కాకుండా మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, ఆకుకూర వ్యాపారస్తులకు, హోమ్ ఫుడ్ వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఫార్మా రంగాల వారికి, ఈ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం ఈ వారం తప్పకుండా వీరికి కొంతవరకు లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, అదేవిధంగా అరటి నారు ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే అది భయపడి పారిపోకుండా నిలబడగలం, చేయగలం అన్న కాన్ఫిడెన్స్ మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా చతుర్ముఖి రుద్రాక్ష మెల్ల వేసుకోవడం చెప్పదగినది. ఆడవారు సౌర కంకణం కానీ ఇంద్రాణి రూపు కానీ మెల్ల వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గత వారం చెప్పినట్టుగానే ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వ్యయంలో గురువు ఉన్నారు. అయితే శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలి అని ఆలోచన చేస్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం విద్యలోనూ వృత్తిలోనూ మంచి రాణింపు సాధిస్తారు. మన కష్టపడినందుకు మన సంతానం బాగా వృద్ధిలోకి వచ్చారని ఆనందం పడతారు. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం, జీవిత భాగస్వామితో మాట పండిప్పులు ఏమీ లేకుండా సామరస్యంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళినట్లయితే సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే ఒక్కొక్కసారి ఆఫీస్లో కానీ, ఒక్కొక్కసారి కార్యాలయంలో కానీ, వ్యాపారంలో కానీ చికాకు అనేది ఏర్పడుతుంటుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకొని సామరస్యంగా వెళ్ళి మీరు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మనం చేయగలమా లేదా, మనకి ఇలాగే ఉంటుందా, అష్టమ శని నడుస్తుంది, మనకి ఏ పని అవ్వట్లేదు అనుకుంటారు. కానీ అష్టమ శనిలో శని భగవానుడు అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులో చాలా బలంగా ఉన్నారు. శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి. శని భగవానుడు బాగోలేనప్పుడు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అంతే తప్ప అష్టమ శని నడుస్తుంది, ఈ అష్టమ శని నడిచిన కాలం ఇలాగే ఉంటుందని కాదు. ఏదైనా సరే మనం చెప్పే ఫలితాలు ఏవైతే గోచారాన్ని బట్టి వారఫలాలు చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఒక్కొక్క వారం బాగుంటుంది, ఒక్కొక్క వారం బాగుండదు. అయితే ఫైనల్గా మనగా తీసుకునే నిర్ణయాల వల్ల మేలు చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తి, చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్షియల్, MBA ఈ సెక్టర్స్ వరకు కలిసిబడదనంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారు కూడా మంచి కలిసిబడదనంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సొంతంగా వ్యాపారం చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మన సొంతంగా నిలబడాలి, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్నిక చెప్పినా సరే మన మార్పులు ఎటువంటి మార్పు ఉండకూడదు, ఒకరి మీద ఆధారపడకూడదనే భావన ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. బయట ఫ్రెండ్స్తో మాట్లాడడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా కొన్ని ఆంతరిక విషయాలు అందరితో పంచుకోవడం చెప్పదగిన సూచన కాదు. వీరికి అష్టమ శని నడుస్తుంది. శని భగవానుడు బాగున్నప్పటికీ కూడా నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయండి. శనికి తైలాభిషేకం చేయించుకోవడం లేదా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం అడగానే సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కొంత అనుకూలంగా లేదు, కానీ ఈ వారం వారికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు అందుకుంటారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతుంది. అష్టమంలో కుజుడు ఉన్నారు. భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సమస్య పోతాయి. మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వారికి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా మీ సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడతనంగా ఉంటుంది. వృత్తిలో మనకు ఒక స్థానం సంపాదించుకోవాలనే ఆలోచన చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. బయజ్యోతిలో ఉన్న వారికి విదేశీయానం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. లాభస్థానంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించి ముందుకు వెళ్ళండి, దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో బాగున్నారు వీరికి. కాబట్టి ఏ పని చేసినా మంచి అవగాహనతోటి, ఒక తెలివితేటలతోటి మనం ఇది చేయగలం, ఎందుకు చేయలేం, మనం ఎందుకు చేయించుకోలేం అన్న ఆలోచనతో వస్తుంది. ఏదైనా మనం చేయగలం అనే 10 మందితోటి కలిసి మీ కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తి చేయగలుగుతారు. నలుగురితో పాటు సరదాగా ఉండి మన పని చేయించుకోవాలి అన్న ఆలోచనతో ఉంటారు. వ్యాపార నిమిత్తం కూడా మంచి లాభాలు అందుకునే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. గడిచిన వారం కంటే ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయడం, అష్టోత్తరంతో పూజించి ఒక 5 మంది కానీ 7 మంది కానీ 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి వారం బాగుంది. ద్వితీయ సప్తమాధిపతైన కుజుడు సప్తమంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతైన గురువు దశమ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. లాభాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక ఉద్యోగం రిజైన్ చేసి కొంతకాలం బ్రేక్ తీసుకుని మళ్ళీ పునఃప్రారంభించాలని చూస్తారు. అయితే అంత టైం కూడా లేకుండా మళ్ళీ ఉద్యోగం రావడం జరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో చక్కగా పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సంతానం చాలా అనుకూలంగా ఉంది. సంతానం సంబంధించిన వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. బుధుడితో కలిసి కొన్ని పనులు, అనుకోని సంఘటనలు బాగు జరగడం, మంచి అవకాశాలు కలిసి రావడం, ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా దిగ్విజయంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలి, ఎంతకాలం ఉద్యోగం చేస్తాం అనుకునే వాళ్ళకి చక్కగా వ్యాపారం ప్రారంభించవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారం కాకుండా మీకు సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు, లేదంటే హోటల్ మేనేజ్మెంటు, కమ్యూనికేషన్ సంబంధించిన ఏదైనా సరే పబ్లిక్ రిలేషన్షిప్ ఉన్న ఏ వ్యాపారైనా మీరు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఒక స్థలాన్ని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చాలని చూస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఎంతో మేలు చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ప్రయత్నం లోపం లేకుండా కష్టపడతారు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. సప్తమంలో కుజుడు బలంగా ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. శత్రువులు కూడా మీపై విజయం సాధించలేరు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనం బాగుండాలి, 10 మందికి బాగుండాలని ఆలోచన చేస్తారు. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ధనం రావడం, ఖర్చులు కూడా అలాగే పెడతారు. ఖర్చులు కాస్త అదుపులో ఉంచుకోండి. ముఖ్యంగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి, తద్వారా బాగుంటుంది.
ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా మీరు ఏదైనా కోరిక ఉంటే ఇది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. గత వారం చెప్పినట్టుగా కొంతవరకు బాగుందని చెప్పాం, కానీ ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు షష్టమంలో బలంగా ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో బలంగా ఉన్నారు. అష్టమంలో శుక్రుడు బుధుడు ఉన్నారు. దశమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ విషయ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అది ఇప్పటి నుంచి ప్రారంభించండి. సివిల్ సర్వీసెస్కి గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రైవేట్ పరంగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవుతామా లేదా అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, అదేవిధంగా టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, భూ సంబంధించిన వ్యవహారాలకి, ఫార్మర్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకి, చిరుధాన్య వ్యాపారస్తులకి, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగాల్లో ఉన్నవారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి అంటే కష్టం తగిన ప్రతిఫలం బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడం కంటే ముందు ఏదైనా కోర్సు చదివి తద్వారా మంచి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడున్న చదువు మనం ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. ఎంత అప్గ్రేడ్ అయితే మనకు అంత భవిష్యత్తు బాగుంటుంది. అంతే తప్ప ఏదో వచ్చిన ఉద్యోగం చిన్న ఉద్యోగాలు కాకుండా ఏదైనా సరే మంచి ఉద్యోగం వస్తే ముందుకు వెళ్దాం. కానీ ఏదైనా సరే ఒక కోర్సుని కంప్లీట్ చేసి స్థిరమైన నిర్ణయం తీసుకుని వెళ్ళాలి అనే తప్ప తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి తద్వారా మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సంతానం సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కుబేర కుంకుమ, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం అడగాని, గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. తృతీయంలో రాహు ఉన్నారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, అటు ముందుకు వెళ్దాం వెనక్కి వెళ్దాం అలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శనిలో కూడా శని భగవానుడు అష్టకవర్గంలో సర్వాష్టకవర్గంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కూడా వీరు బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే ఏదైనా ఏమి సాధించావు, మనకి ఇలాగే ఉంటుందా, మనం ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే అది వెనక్కి వెళ్ళిపోతుంది, గడిచిన సంవత్సరంగా మనకి ఏ పని అవ్వడం లేదు అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు మీరు ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, డాక్టర్స్కి, గైనకాలజీ, ఆంకాలజీ, డెర్మటాలజిస్ట్ అండ్ ఈఎన్టీ స్పెషలిస్ట్కి చాలా వరకు అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి మీ పని మీరు పూర్తి చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. పై చదువులో ఉన్న వారికి కాస్త మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పై చదువులు చదవాలి, ఎలా చదవాలి, మనకి స్టూడెంట్ లోను మంజూరు అవుతుందా లేదా అనే ఆలోచన ఉంటుంది. చక్కగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ రంగంలోకి, పోలీస్ శాఖ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రభుత్వ పరంగా ఏ రంగమైన ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నం ప్రారంభించండి. ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే భవిష్యత్తు బాగుండి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం వీరికి ఇంకా బాగుంది. రాశ్యాధిపతి చతురాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. కొంత
మెంటలీ స్ట్రెస్ ఉన్నప్పటికీ ఏదైనా ఒక పని మనం ప్రారంభించగలం, చేయగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఖర్చులు మటుకి అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు. సంతాన భాగ్యం ఉంటుంది. సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలపడుతుంది. సంతాన ఆరోగ్య విషయాలు కూడా చక్కగా బాగున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివతులతో దీపారాయణ చేయడం, మగవారు చతుర్ముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, ఆడవారు కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ద్వితీయంలో రాహు ఉండడం వల్ల, రాహు బలంగా ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, లేదా ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు మనం ఆ మాట పట్టుకుని మనం వెళ్ళడం అనేది ఉంటుంది. ఏదైనా సరే మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. 10 మంది సలహాలు ఇస్తూనే ఉంటారు, కానీ ఆ సలహాలు కొన్ని తప్పు అవ్వచ్చు, కొన్ని నిజం అవ్వచ్చు. కానీ ఆ సలహా మీరు తీసుకోవడం వల్ల, మీరు ఆచరించడం వల్ల నష్టపోయేది మీరే ఉంటుంది. ఎందుకంటే మకర రాశి బాగుంది, సప్తమంలో గురువు వచ్చారు, వివాహ సంబంధించిన విషయాలు అన్నీ బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపారపరంగా బాగుంటుంది. కానీ నిర్ణయం మటుకి మీరు తీసుకోవాలి. 10 మంది మీరు మీకేంటి నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ముందుకు వెళ్ళు, ఖర్చు పెట్టు, లేదా సంపాదించు, లేదంటే ఎవరికైనా పెట్టేసే అంటారు. మనం వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వెళ్ళిపోతాం, కానీ నష్టపోయేవారు మీరే. ఇటువంటి విషయాల్లో మీకు మీరుగా జాగ్రత్త పడిపోతే ఏ ఉపయోగం లేదు. లాభస్థానం బాగుంది. లాభాధిపతి అయిన కుజుడు చతుర్థంలో బలంగా ఉన్నారు, స్వక్షేత్రంలో ఉన్నారు. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో బలంగా ఉన్నారు. పంచమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ సద్వినియోగపరచుకోవడంలో మటుకి మనం ఏమి చేయలేమేమో, ఇలాగే ఉంటామేమో, మన మనసుకు ఇలాగే ఉంటుందేమో, కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. ఏం చేయాలి అన్నీ తోచని పరిస్థితి. కానీ నిదానంగా ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకుని ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం పనిచేయండి. అంతే తప్ప వేరే చోట ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే ఎక్కువ శాలరీ వస్తుంది అని చెప్పేసి పరిగెత్తడం వల్ల నష్టపోయేది మీరే ఉంటుంది. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడమే మేలని మన సామెత ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ సామెతని నేను ఇప్పుడు చెప్పడం ఎందుకు అంటే ప్రస్తుత గ్రహతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న వాటిలోనే జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి కలుసుబాటుతనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వైద్యవతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిందని ఉపయోగించుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపిని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. పేరు పేకత లభిస్తాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఏదైనా ఒక పని తలబెట్టేటప్పుడు పెద్దల అనుగ్రహం తీసుకుని దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసి సంబంధం చేద్దాకా వచ్చి దగ్గర దాకా వచ్చి చేరిపోవడం, లేదా సంబంధం మాకొద్దు అని చెప్పడం, లేదా జాతకాలు కలవలేదని చెప్పడం, ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధం వచ్చినప్పుడు ఎవరికైనా తెలిసిన జ్యోతిషకులకి జాతక పరిశీలన కుదిరిందో లేదో చూసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతోటి కుంకుమార్చన చేయడం, పెళ్లి కాని వారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అమ్మాయిలు ఆడవాళ్ళ కుంకుమతోటి ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అదేవిధంగా శుక్రవారం నాడు మొగలు పువ్వు కుంకుమ, ఆడవాళ్ళ కుంకుమతో అమ్మవారిని అర్చించండి. కుదిరితే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రాహు బలంగా ఉన్నారు. సప్తమంలో కేతు కూడా బలంగానే ఉన్నారు వీరికి. అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా
కొన్ని సమస్యలు అనేవి తలెత్తే అవకాశం గోచరిస్తుంది. ఏదో తెలియని మనోవేదన ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, చెకప్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ సామరస్యపోతాయి. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో కొంతవరకు చేతికి అందుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ లాభాలు బాగుంటాయి. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, రియల్ ఎస్టేట్ పరంగా మంచి లాభాలు వచ్చాయనుకుంటారు. దశమాధిపతి తృతీయాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. వీరు బలంగా ఉన్నారు కుటుంబ స్థానంలో. విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణులు అవుతారు. మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అందరికంటే ముందు మనం ఉండాలి, టాప్లో ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరికి కలుసుబడుతనంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ఫార్మా రంగంలో వారికి మంచి పేరు ఖాతాలు ఉంటాయి. అదేవిధంగా అలాగే ధనం అనేది ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే శుభకార్యాలు ఖర్చు పెడతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం అయ్యే అవకాశాలు తప్పకుండా గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార నిత్యం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం వాటికి స్థిరత్వం లేకుండా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారడం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించేటప్పుడు వచ్చిన కంపెనీ బాగుందా లేదా, మంచి కంపెనీయా లేదా అని ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే ఉన్న ఉద్యోగం కంటే వేరే ఏదైతే జాయిన్ అవుతారో తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, విదేశీ వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేద్దాకా వచ్చిన పనులు చేజారిపోతున్నాయనే భావన కాకుండా మంచి ప్రయత్నం చేయండి, కలుసుబోధనంగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. కష్టే ఫలి, కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైతే విదేశీయానం ప్రయత్నం చేస్తున్నారో ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా ఏ శని అష్టక వర్గంలోనూ సర్వాష్టక వర్గంలో బలంగా ఉన్నారు. దిగ్విజయంగా ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తి చేస్తారు. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా పడుతుంది. విదేశీయానం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. ఏదైనా ఒక పని అనుకుంటే నిదానంగా చేద్దాం, తర్వాత చేద్దాం అని కాకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం వల్ల మంచి ఫలితాలను సంప్రాప్తిస్తాయి. సంతానం సంబంధించిన విషయాలు, వారి విద్య సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. మీరు పడ్డ కష్టానికి పిల్లలు వృద్ధిలోకి వచ్చారు అనే భావన ఏర్పడుతుంది. స్నేహితుల దగ్గర సంతోషం వ్యక్తపరుస్తారు. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, వారి కోసం మనం కష్టపడాలి అనే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అయితే ఒక్కొక్క సమయంలో రూపాయి ఖర్చు ఉంటుంది. అది ఎలా వస్తుందో అలా ఖర్చు అయిపోతుంటుంది. నిదానంగా ఆలోచించి ఎంతవరకు ఖర్చు చేయాలో అది ఆలోచించి ఖర్చు పెట్టాలి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబడుతనంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించండి. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మెయిన్ రాశి వారికి గడిచిన వారం బాగుంది. అదేవిధంగా ఈ వారం కూడా వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యవహార శైలిలో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడుతనంగా ఉంటుంది. నలుగురిలోనూ కలిసి ఉండాలి, చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు అనే భావన ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే ఆలోచన కూడా ఉంటుంది. మీ పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎంతో కాలంగా నమ్మిన మనుషులు మిమ్మల్ని మోసం చేశారన్న బాధ ఎక్కువగా వెంటాడుతుంది. ఏదైతేనే భగవంతుడు ఉన్నాడు, మనల్ని కళ్ళు తెరిపించాడు, మనం ఒక్కొక్కసారి పొగడ్తలకు పోయి మోసపోయే అవకాశం గోచరిస్తోంది. ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, మనకి మనమే నమ్ముకోవాలి. దేవుడిని నమ్ముకుని మన ప్రయత్నం మనం చేసుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదనే భావంతో ముందుకు వెళ్తారు.
కష్టానికి తగ్గ ఫలితం అనుకూలంగా ఉంటుంది. రాశ్యాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండి గురుగ్రహం దృష్టి మెయిన్ రాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. వివాహ సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్న ధోరణి కూడా ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి అమ్మవారిని అష్టోత్తరంతో పూజించడం, అదేవిధంగా నవగ్రహ ఒత్తులతోటి శనివారం నాడు దీపారాధన చేయండి. ఏలినాటి శని ఉన్న వాళ్ళకి కొంతవరకైనా శని ఉపశమనం లభిస్తుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ జన్మరాశిలో శని భగవానుడు బలంగా ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా పూర్తి చేస్తారు. రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఏనుగంత బలం మనకు ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, తలపెట్టాలి అని అనుకుంటారు, కానీ మధ్యలోనే ఏదో ఆటంకం రావడం, అది ఆగిపోవడం జరుగుతుంది. అవన్నీ పక్కన పెట్టి ఇది ఈరోజు చేయాలి అని సంకల్పం చేసుకుని పని ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in